కాలం నుండి వచ్చే ఆదివారం వరకు జరగవలసిన సమస్త కార్యక్రమాలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. జూలై నెలలో కార్యక్రమాల కొరకు రేపటి నుండి ప్రారంభిస్తున్నాం. మీ చిత్తములో సమస్తమును మీరు అనుగ్రహించి మా కుటుంబ ఆశీర్వాదముల నిమిత్తమై, అనేకుల రక్షణార్థము నిమిత్తమై, మీరు దాచి ఉంచిన మేలులు మేము పొందుకునే నిమిత్తమై మమ్మల్ని బలపరచండి. సంఘము బహు బలవంతులుగా, అనేకులకు దారి చూపించేవారుగా మీరు సిద్ధపరిచి మీరు మహిమ పొందండి. ఎవరైతే నీ సన్నిధిలో పరిచారకులుగా ఉంటున్నారో వారిని బలపరచండి దేవా. గత నెలలో పరిచర్య చేసిన బిడ్డలను దీవించండి. ఈ నెలలో పరిచారకులుగా సిద్ధపడుతున్న వారికి మీ దీవెనలు అనుగ్రహించండి. నీ కృపాక్షేమములతో నింపి మీరు మహిమ పొందుతారని నీ దైవ వర్తమానము ద్వారా మీరు మాతో మాట్లాడండి. మా హృదయములు తెరవ చేయండి నాయన. నీ సత్యాన్ని గ్రహించుటకు శక్తిమంతులుగా నింపండి. ఎవరు అనాలోచనగా అశ్రద్ధగా కాకుండా వినయ భయభక్తులతో నీ మాటలు వినుటకు నీ శక్తిని మాకు సమృద్ధిగా అనుగ్రహించండి. పరిశుద్ధాత్మదేవ నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. పాట పాడదాము. హల్లెలూయా. చూడండి, ఎలోహీం అనే పాట ఉంటుంది పెద్ద పాటల పుస్తకంలో. చూడండి, ఎలోహీం. ఉందమ్మా, ఎంతమ్మా నెంబరు? 47. ఓకే. పాట అంతా అయితే చాలా టైం పడుతుంది. 1-2 చరణాలు పాడదామండి. ఎలోహీం 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 ఎలోహీం, బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు, బలమైన దేవుడవు. పాటల షీట్లో చూడండి, ఫస్ట్ పాట. శూన్యములో సమస్తమును, నిరాకారములో ఆకారము సృజించినావు నీవు, సర్వశక్తిమంతుడ నీవు, సృజించినావు నీవు, సర్వ సృష్టికర్తవు నీవు. హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా. సర్వోన్నతుడవయ్యా, దేవాది దేవుడవు, సర్వోన్నతుడవయ్యా, దేవాది దేవుడవు, సర్వ సంపదలు గలవాడా, శ్రీమంతుడవు నీవే ప్రభు, సంపదలు గలవాడా, శ్రీమంతుడవు నీవే ప్రభు. సమస్తము సిద్ధము చేసి సమృద్ధిగా నిచ్చే దేవా, సమస్తము సిద్ధము చేసి సమృద్ధిగా నిచ్చే దేవా. హల్లెలూయా హల్లెలూయా. పాడాలి అందరూ, చప్పట్లు కొడదాం సంతోషంగా. హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఏల్వలాయ్ ఏల్వలాయ్ అల్ఫావు మేఘవు నిత్యుడైన దేవుడవు అల్ఫావు మేఘవు నిత్యుడైన దేవుడవు నిత్య నిబంధన చేసావు. మరొకసారి అందరికీ ప్రభు నామములో నా శుభవందనాలండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకు సంతోషం ఇచ్చాడు, ప్రభు సన్నిధికి వచ్చే భాగ్యం ఇచ్చాడు. అందరికీ సంతోషమేనా? చెప్పండి, ఎందుకు వచ్చాను కానీ సంతోషంగా ఉన్నారా? చెప్పండి, మీ ముఖాలలాగే ఒక దూదలక విశాలంగా ఉండకండి. ఏమంటే సామాన్లు తిరిగాడు అమ్మలు వండుతారు, నాన్నలు తెస్తారు, మీరు తినేస్తారు. ఓకే, మంచిది, సంతోషం. మోకాలు అలాగే ఉండేయండి, మార్చకండి. బాగుంది పొజిషను, పొజిషన్ బాగుంది. ఇప్పుడు ఫోటో తీసినా చాలా బాగుంటుంది, చాలా బాగున్నారు. అలాగే ఉండండి, మార్చకండి. వెరీ గుడ్, మంచివాళ్ళు. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. యోబు గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనం చదువుదామండి. 7వ వచనము. వృక్షము అనగా చెట్టు నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు
దాని లేత కొమ్మలు దానికి లేత కొమ్మలు వేయుననియు ఒక నమ్మకము మనకు కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును, లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. చాలండి. వృక్షము అనగా చెట్టు. నరకబడినప్పుడు, చెట్టు నరికేటప్పుడు ఎంతవరకు నరకగలరో అంతవరకే నరికేవారు నరుకుతారు. అది నరకబడిన తరువాత దాని వేర్లు భూమిలో ఉంటాయి. దాని మొద్దు అనగా మొదలు మనకు కనిపించేటట్లుగా ఉంటుంది. తెలుసు కదా, ఇవన్నీ మనకు తెలుసు కదండి. అయితే వేరు లోపల ఉంటుంది భూమిలో. అదట 10 సంవత్సరాల 20 సంవత్సరాల ఎన్ని సంవత్సరాలు మనకు తెలియదు, కానీ మనం పుట్టక ముందు నుండి ఉండే చెట్లు కూడా ఉన్నాయి. వేరు పాతదే, వేరు పాతది. అవును, పాతదే. ముద్దెలాంటిదట. దాని అడుగున ఉన్న మొద్దు మట్టిలో చీకిపోయినా సరే అది మాత్రం లేత కొమ్మలు వేస్తుందట. కొమ్మలు కొత్తగా వస్తాయటండి. కొమ్మలు ఏం చేస్తాయమ్మా? అందుకే 53వ అధ్యాయము యెషయా గ్రంథములో కూడా మనం చూస్తాం. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. నరకబడిన మొద్దు చిగిర్చే అవకాశం దేవుడు ఇచ్చినట్లుగా మన జీవితంలో కూడా పునర్జీవితం, నూతన జీవితం, క్రొత్త జీవితం, క్రొత్త మనస్సు మనకు దయచేస్తూ క్రొత్త ఆలోచనలు, క్రొత్త తలంపులు, క్రొత్త కార్యాలు మనకు సిద్ధపరుస్తున్నాడు దేవుడే. హల్లెలూయా. నువ్వు గమనించండి, 10 సంవత్సరముల క్రిందట నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు. అప్పుడు కొన్ని తెలియవు మనకి కదా, అన్ని విషయాలు తెలియవు, లోకంలో అయినా దేవునిలో అయినా కదా. ఎవరితో ఎలా మాట్లాడాలో అప్పుడు గౌరవించడం తెలియదు. మూడు బారిన జీవితం, మూర్ఖత్వం, మోటుతనం, అలాంటి స్థితిలో ఉన్న మనకు పాపపు స్వభావం నరకబడినప్పుడు అది క్రొత్త మొలకలు, లేత మొలకలు కొమ్మలుగా ఏర్పడినప్పుడు దానికి ఉండే అందం, దానికి ఉండే సౌందర్యం ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. ముదరాకులకి లేతాకులకి తేడా తెలుసా? చింత చిగురు వంట కూర వాడతాం, ఆ చిగురు ఏ కలర్లో ఉంటుంది? మరి ముదరాకు ఎందుకు కోసుకోం? ముదరాకు వండుకుంటే బాగుంటుందా? బాగోదు. మరి లేతాకు ఎందుకు వండుతామంటే లేతాకు ఎలా చెప్తే అలా వింటుంది. ఈ ఆకు అయితే అస్సలు లొంగదు, మాట విందో. లేత కొమ్మ చూడండి, ఎలా వంచితే అలా వంగుతుంది. ముదర కొమ్మలు చూడండి, నరుకుతుంటే సేవదేరిపోయి బిగిసిపోతాయి ఇనుములాగా. అవి ఎంత మాత్రం నరకబడవు. హల్లెలూయా. యేసు ప్రభువారు తండ్రి అయిన దేవుడే కుమారుడుగా ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల కొరకు తానే సిలువలో మరణించి మనకు ఒక క్రొత్త జీవితం సిద్ధపరిచి ఉంచాడు. అందుకే శుక్రవారం యెహెజ్కేలు గ్రంథములో నేర్చుకున్నాం. ఏమనంటే, ప్రాచీన స్వభావము విడిచిపెట్టి నవీన స్వభావము ధరించుకోవడం. నూతన మనస్సు మనకివ్వడానికి, నూతన స్వభావం మనకివ్వడానికి దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. రాతి గుండె మనలో నుండి తీసివేసి ఏమివ్వడానికి చెప్పండి? మాంసపు గుండెను మనకివ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చి కల్వరి సిలువలో మరణించాడు. హల్లెలూయా. ఆయన మనలను ప్రేమించిన విధానము ఏంటి అని మనం గుర్తు చేసుకుంటే,
ఆయన సమస్తము సర్వస్వము మన కొరకు ధారపోస్తాడు. ఆయన ప్రాణము కూడా సైతము లెక్క చేయకుండా మన కొరకు త్యాగం చేశాడు. ఏం చేశాడండి? త్యాగం చేశాడు. ఆయన త్యాగము ఎంత గొప్పది అంటే ఆయన కొరకంటూ ఏది మిగిలించుకోలేదు, సమస్తము మనకే ఇచ్చేశాడు. ఆఖరికి ఆయన ప్రాణం కూడా, ఆయన రక్తమే ప్రాణం, మన రక్తమే మన ప్రాణం. ఆయన రక్తమే ప్రాణం, ఆ ప్రాణాన్ని కూడా మన కొరకు ఇచ్చేశాడు. ఎంత గొప్ప మంచి మనస్సు గల తండ్రి చూడండి. కీర్తన వాక్యం నేర్చుకున్నాము, మేలు చేయాలి కానీ ఏం చేయకూడదు. మనకి ఎప్పుడు కూడా కీడు చేసే అలవాటే కానీ మేలు చేసే అలవాటు లేదు. ఎదుటి వారు నష్టపోతే మనం పండగ చేసుకుంటాం. ఎదుటివారు కష్టాల్లో ఉంటే, ఎదుటివారు బాధల్లో ఉంటే వాళ్ళతో బాధగా ఉన్నట్టు కాస్త నటిస్తారేమో కానీ చాలా వరకు భలే జరిగిందిలే అనుకుంటా ఉంటాం. మన మనసట మంచి పని చేయడానికి ఇష్టపడదట, మేలు చేయడానికి వల్లపడదట. దానికి గల కారణం ఏంటంటే మనలో, మన హృదయములో పాపము దాగి ఉంది. చూడండి ఒక వాక్యం, అపోస్తుల కార్యములో 11వ అధ్యాయము 21వ వచనము, 11 అధ్యాయము. ప్రభువు హస్తము వారికి తోడైయుండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. హల్లెలూయా. దేవుని హస్తము నీకు తోడుగా ఉండాలి, దేవుని ఆత్మ నీకు తోడై ఉండాలి. శుద్ధ జలము అనే వాక్యమును నేర్చుకున్నాం. శుద్ధ జలము అనగా దేవుని వాక్యము. మీ మీద నేను శుద్ధ జలము చల్లుదును అంటున్నాడు ప్రభువు. యెహెజ్కేలు గ్రంథములోకి వెళ్దాం. చూడండి, మనము ప్రభు హస్తము క్రింద ఉంటే ఆయన నిత్యము మనకు తోడుగా ఉంటాడు. చాలామంది చేసే పని ఏంటంటే ప్రభు కార్యము చేయడానికి కానీ ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి కానీ ఒప్పుకోరు. వారికి ఇష్టం ఉండదు. అంతా నా ఇష్టమే జరగాలనుకుంటారు, నా ఇష్టమే జరగాలనుకుంటారు కానీ దేవుని ఇష్టానికి వారు ఒప్పుకోరు, దేవుని చిత్తమునకు ఒప్పుకోరు. యాకోబు పత్రికలో 4వ అధ్యాయములో కూడా చదువుకున్నాము, ఆ మాటలు కూడా మనకు తెలుసు. చూద్దాం, చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయములో దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలి, ఎలా చెప్పాలి అంటే చూడండి 15వ వచనం. గనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేస్తాను అని చెప్పుకోవాలే కానీ ఇంక వేరేగా ఏది చెప్పకూడదు, వేరేగా మాట్లాడకూడదు. ఒక మాట మీకు చెప్తాను వినండి. ఈ పిల్లలు పాటలు పాడుతున్నారు కనుక వీళ్ళు పాట పాడమంటే ధైర్యంగా పాడగలరు. మీరు పాటలు అయిపోయికి వస్తే మీరు ఏం పాడగలరు? మీకు ఏమొస్తాయి? వస్తాయా? ఎత్తి దించేస్తారు, దించి ఎత్తేస్తారు. అంటే తెలిసిందా మీకు? అంటే ఏంటి? ఎక్కడ ఎత్తాలో తెలదు, ఎక్కడ దిగాలో తెలదు. అది ట్రైనింగ్ ఉండదు. వీళ్ళకి అలా కాదు, ట్రైనింగ్ చేస్తున్నారు. మిషన్ కుట్టేవాళ్ళు, బట్టలు కుట్టేటప్పుడు ముందు ట్రైనింగ్ అవ్వకపోతే బట్టలు ఎలా ఉంటాయి? నాకు వచ్చండి, తొక్కడం వచ్చంటే సరిపోదు, కటింగ్ కుట్టడం, దాన్ని ఎంత లెక్కలో కుట్టాలో అంతా కుట్టకపోతే అందరూ మన మీదకి గొడవకే వచ్చేస్తారు. అవునా కాదా? అలాగే ప్రతి బైబిల్ వాక్యము కూడా నువ్వు చదివేటప్పుడు ముందు ప్రాక్టీస్ ఉండాలి. ఇంటి దగ్గర బైబిల్ చదవాలి. కీర్తన వాక్యం ఇక్కడికి వచ్చి సడన్గా మైక్ పట్టుకుంటే అవ్వదు ఎవరికైనా సరే. ఇంటి దగ్గర తర్వాత చదివేది ఏంటి? వాక్యం, కీర్తన వాక్యం మీకు తెలుసా? ఈరోజు ఏం చదివారు, తర్వాత ఏం చదువుతారు, వచ్చే వారం ఏం చదువుతారు, ఇదంతా చదువుకున్న వారందరూ మళ్ళీ రిపీట్ చేసుకుంటూ చదువుకోవాలి. అలా ధ్యానిస్తూ చదివితే ఇక్కడ ఎలాంటి తొందర రాదు. ఒకవేళ దేవుని ఆత్మ దృష్టిలో నేనే ఉంటే నన్నే పిలుస్తారేమో సేవకులు. నేను రెడీగా ఉండాలి, నేను సిద్ధపాటు కలిగి ఉండాలని ఆశతో ఉండాలి. ప్రార్థన చేసేవారైనా, వాక్యం చదివేవారైనా, పాట పాడేవారైనా ప్రభువు చిత్తమైతే నేను ఇది అది చేస్తాను. ఇది అది అంటే ఏంటి? గిన్నెలు దోమడమనో, తినేసి పడుకోవడమనా?
వండుకుని తినేసి ఇంట్లో ఉండడమా? ఇది అది చేయడం అంటే ఏంటి చెప్పండి? ఇది అది అంటే ఏంటి? దేవుని మహిమార్థమైన పనులు. హల్లెలూయా. ఆయనకు సాక్షార్థముగా మనం నిలవబడే పనులు ఇది అది. అంతేగాని రేయ్ బాబు నానమ్మ కానించి అమ్మ కానించి తిరుగుతా ఉంటాడు బాబు, మనోడు మాట్లాడవేమా నానమ్మ. హల్లెలూయా. చూడండి, ప్రభువు చిత్తమైతే అందరూ చెప్దాం. మనం అందరూ నేర్చుకోవాల్సింది ఇదే. దేవుని బిడ్డలు ఎలా తోస్తే అలా చేయకూడదు. ప్రభువు చిత్తమైతే చెప్పాలి. అందరూ గట్టిగా చెప్పండి. ఈ మాట మీలో ఉండాలి. కొంతమందిని శుక్రవారం మీరు ప్రార్థనకి ఎందుకు రారు అని అడుగుతాను. మరండి అంటారు. ఏమి చెప్పలేరు. ఎందుకంటే వారు ఖాళీగా ఇంట్లో ఉండిపోయేవారు కనుక వాళ్ళకి అలవాట్లేదు. దేవుని సన్నిధానంలో ఉండే అవకాశం ఇచ్చినా కానీ దేవుడు వారికి అలవాటు లేదు. అలవాటు చేసుకుంటే ఉంటుందండి ఆనందం, అలవాటు చేసుకుంటే ఉంటుందండి ఆశీర్వాదాలు, అలవాటు చేసుకుంటే ఉంటుందండి మేలు. అలవాటు చేసుకోవాలి. దేవుని కార్యములు నువ్వు అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకోకపోతే నీకేది అందదు. ప్రభు హస్తము వారికి తోడై ఉన్నందువలన వారందరూ అనేకులను ప్రభు తట్టు త్రిప్పారు. నీవు ప్రభు తట్టు అనేకులను త్రిప్పాలి అంటే నీ మీద ప్రభు హస్తం ఉండాలి, నీలో ప్రభు వాక్యము ఉండాలి. శుద్ధ జలము నీ మీద చల్లినప్పుడు అది నీవు పొందుకుని అనుభవించాలి. హల్లెలూయా. అన్యులు తెలుసా మీకు? తీర్థం నీళ్ళు అంటారు తెలుసా? తీర్థం తీసుకుంటారు, తీర్థం పుచ్చుకుంటారు తెలుసా? తీర్థం పుచ్చుకుంటారు. తెల్దా ఎలాగెత్తాడు? ఇంత ఇలా తీసి పోసేస్తాడా? మనకు బూందీ పోసినట్టు. మనకు బూందీ తక్కువతో ఊరుకోం, మిక్చర్ తక్కువతో ఊరుకోం, పలహారం తక్కువతో ఊరుకోం, కొంచెం డ్రింక్ తక్కువతో ఊరుకోం, మిర్రమని చూస్తాం ఇచ్చేవాళ్ళగా. కానీ అక్కడ ఏం చేస్తాడు? చిన్న స్పూన్ పెడతాడు, ఇంత గ్లాస్ ఉంటుంది. ఇలా తీసి వీళ్ళేం చేస్తారు? చేతిలో చెయ్య ఇలా పెడతారు. ఆ నిద్ర ఇవ్వాలని లేపండి, ఇలా పెట్టి ఆ తీర్థం నీళ్ళు స్పూన్తో ఇలా పోతుంది. అది ఇలాగే ఎలాగా యాకోబు గారు ఏం చేస్తారండి? ఇక్కడ ఆ బెల్లం నీలో సీనా నీలో ఈగలు ముసిరేస్తుంటాయి కదా. దాన్ని ఏమంటారు వాళ్ళు? వాళ్ళకి ఎందుకు అంత నిష్ట? జీవము లేని వాటి కోసం వాళ్ళ పోరాటం, వాళ్ళ ఆరాటం చూసారే. జీవము గల దేవుని నువ్వు ఆరాధన చేస్తున్నావు, నీ భక్తి ఎలా ఉంది? వస్తే వచ్చినట్టు, లేకుంటే లేదు. ప్రార్థన చేస్తే చేసినట్టు, లేకుంటే లేదు. నేను ఒక్కొక్కరిని అడుగుతాను, అమ్మ నీ స్వరం చాలా బాగుంటుంది, పాటలు పాడుతల్లి అంటాను. అమ్మ నీ స్వరం చాలా బాగుంటుంది, బైబిల్ చదువు అంటాం. అమ్మ నీ విశ్వాసం గొప్పది, నువ్వు ఎక్కువ ప్రభువులో జీవించు అంటాం. ఒప్పుకుంటారా? ఇష్టపడరు. ఏంటో తెలియదు. ఆ చిన్న తీర్థం నీళ్ళకే పెద్ద పిచ్చోళ్ళు అయిపోతారు అన్యులు. మరి నువ్వెందుకు పరిగెట్టవు దేవుని సహవాసానికి? నువ్వు పిలిస్తే పలికే దేవుడు, నీ కష్టమును చూసి నిన్ను ఆదరించే దేవుడు, నీ కన్నీరు తుడిచి నిన్ను ఓదార్చే దేవుడు. ఎంత గొప్ప దేవునిని నీవు తండ్రిగా పెట్టుకుని కూడా ఆయనకు ఇష్టమైన కార్యము చేయలేకపోతున్నావు చూడు. మరి ఆయన ఎంత చింతిస్తాడు మన కోసం. అవునా కాదా చెప్పండి? చూడండి వాక్యం యాకోబు పత్రికలో, ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకోండి అంటున్నాడు. రెండవ మాట చూడండి, క్రింద 4వ అధ్యాయములోనే దేవుని సన్నిధానములో ఉండే మనము ఎలా ఉండాలి? 9వ వచనం చదువుదాం. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. ఆగండి. వ్యాకులపడుట అనగా హృదయ వేదన. అది ఎంతో భారభరితమైనది. దేవునికి అప్పగించాలి. ఏ మనిషి దాన్ని తక్కువ చేయలేరు. హల్లెలూయా. నా కళ్ళు మీ మీద పడుతున్నాయి, మీరు జోగుతుంటే చూడండి. ఇలాగా వ్యాకులము, రెండవది దుఃఖము, మూడవది ఏడ్పు. ఈ 3 ప్రతి విశ్వాసికి అవసరం. రేపు అదే పని చేయాలి. మనం రేపు అదే చేయాలి. రేపు తెల్లవారుజాము నుంచి గొలుసు ప్రార్థన కదా. నాకెందుకు ఏడిపోతుంది? అన్నీ బాగున్నాయి,
అంటావు నువ్వు, అన్నీ బాగున్నాయి, మంచిది. కానీ ఏ దినమున చెప్పండి ఏమి సంభవించునో నీ వెరుగవు గనుక మెలకువగా ఉండి ప్రార్థన చేయడమే మన పని. అది దేవుడు మనకు అప్పగించిన బాధ్యత. ఏ రోజు ఏమి జరుగుతుందో మనకు తెలియదు గనుక జరగక ముందే మెలకువగా ఉండి ప్రార్థన చేయి. అది వస్తే నేను తట్టుకోగలనా, అలాంటి శ్రమ నా మీదకి వస్తే నేను భరించగలనా అని మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. కానీ వాళ్ళ ఇంట్లో కష్టం వచ్చింది నాకెందుకు, వాళ్ళు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు నాకెందుకు, వాళ్ళు ఉపవాసం ఉంటే నాకెందుకు, నాకు అన్నీ బాగున్నాయి కదా అని అనుకుంటే నీవే మోసపోతున్నావు. హల్లెలూయా. మోసపోవడానికి కాదు, దేవుడు వెక్కిరించబడడు. నీవు ఏ విత్తనము వేస్తావో ఆ పంట కోస్తావు. జాగ్రత్త. దేవుడు కోరుకుంటున్నాడు, వ్యాకుల పడండి, దేవుని సన్నిధానములో గోజాడండి, కన్నీరు విడవండి. కన్నుల కన్నీరు విడిచినట్లుగా, మన కను రెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగా మన కొరకు మనము రోదన ధ్వని చేయాలి. మన బిడ్డల కొరకు రోధించాలి, అంగలార్చాలి, ప్రాలాపించాలి. ఈ ప్రార్థన అంతా ఎవరో చేయరు, లేదా పాస్టర్ గారు చేస్తారా? నీకు నీవుగా నీ కుటుంబము కొరకు, నీ బిడ్డల కొరకు కన్నీరు కార్చి రోదన ధ్వని చేయాలి. మా భయండి మాటండి, ఎంత చెప్పినా ఎండండి, నవ్వుతా చెప్తావు. ఆ పాదాల దగ్గర, ఆ యేసయ్య పాదాల దగ్గర ఏడుస్తూ అడుగు. మీ అబ్బాయి ఏంటి, మీ అబ్బాయి తాతయ్య కూడా దిగుతాడు ఆయన దగ్గరికి. తెలుసా మీకు? ఈ విషయం తెలియక దేవునికి అప్పగించట్లేదు మనం. దేవుని పాదాల దగ్గర ఎలాంటి ప్రార్థన చేయాలి? వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. అప్పుడు నీవు చేసిన ప్రార్థనకి ఎలాగుంటుందో తెలుసా అండి? చదువుదాం. మీ నవ్వులున్నాయే, ఇప్పుడు అన్నీ బాగున్నాయని పకాపక నవ్వుతున్నావు. మీ నవ్వు దుఃఖముగాను, మీ ఆనందము చింతగాను మార్చుకోండి అంటున్నాడు. హల్లెలూయా. ఇది ఎవరంటే కాలము నెరిగిన వారు. ఏ సమయమున ఏమి సంభవిస్తుందో నాకు తెలియదు దేవా అని ప్రభు పాదాల దగ్గర పడి చచ్చిన వారి వలె ఆయన సముఖమున నిలవబడిన వారు ఈ పని చేస్తారు. ఏమని? నవ్వు దుఃఖానికి మార్చుకుంటారు, ఆనందము చింతగా మార్చుకుంటారు. కొంతమందికి వాళ్ళు అనుకున్న వంట చేసుకొని తిన్నప్పుడు ఉన్న ఆనందం మళ్ళీ మిగతా టైంలో ఉండదు. మీరు గుర్తించండి, ఈ రోజున మేము నీళ్లతో గడుపుతాం. వింటున్నారా? ఏనండి అయ్యా బాబులు, ఇలా వినండి, జరబడిపోకండి, నిద్ర వచ్చేస్తుంది కదా. ఈ రోజున అయ్యో కాస్త నీళ్ళు తెచ్చాను, అవి వేడిగా ఉన్నాయని తాగకుండా ఇక్కడ నిలబడ్డాను. అయ్యో నీళ్ళు ఇచ్చాను, అక్కడ అలాగే పెట్టి మూత ఎట్టుకొని ఉంచుకున్నాడు. ఏంటి మీరేం చేశారు? ఎన్ని తినొచ్చారు? 2 ఇడ్లీలన్నా తిన్నారా? ఎంత ఉప్మా అన్నా తిన్నారా? ఏమి తినకుండా వచ్చిన వాళ్ళు చేయొద్దండి. లేదు తిన్నోళ్ళు, తినలేదు అన్నవాళ్ళు చేయొద్దండి. ఏమి తినకుండా నేను వచ్చాను అన్నవాళ్ళు పర్వాలేదు, ఉన్నది ఉన్నట్టే, ఏం కాదు, మంచిదే. నేనేమి తినలేదు, నిజమేనా? చేయొద్దండి, దేవునికి మహిమ అన్నమాట అది. ఏమి తినలేదు, ఏమన్నా టైం చాలలేదా? పాటలు అయిపోయికి వచ్చావు, పాటలు అయిపోయాకే కదా వచ్చావు. మరి పాటలు అయిపోయాక వచ్చిన వాళ్ళు కూడా టైం చాలలేదంట. మరి ఇంకెప్పుడు తింటారు? అది ఇది కలిపి మధ్యాహ్నం తినేద్దామనా? ఇక్కడే సగం పోయిందా? ఏమ్మా లాస్ట్ని వచ్చారు కదా, మరి ఏం తినాలి కదా, ఏమీ తినకుండా రావడమేటండి? మీరు వచ్చేటప్పటికి 10 దాటింది కదా. మరి ఏం చేయాలా? అటు చెందలేదు, అది పోయింది, ఇది పోయింది. 2 విధాలు పోగొట్టుకున్నారు. 2 లాసులు వచ్చాయి, 2 నష్టాలు వచ్చాయి మీకు. హల్లెలూయా. ఏదో ఒకటి మంచి పని చేస్తే బాగున్నాం, కానీ 2 మంచి పనులు కావు. మన ఆనందము, మన నవ్వు ఎలా ఉందట? దుఃఖముగా మార్చేసుకోవాలి. నవ్వులాటగా ఉంది చాలామందికి. మందిరం అంటే, దైవ కార్యములంటే నవ్వులాటగా తీసుకుంటున్నారు. నీ నవ్వు దుఃఖముగా మార్చుకో, నీ ఆనందము చింతగా మార్చుకో. చదువుదాం.
ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం గట్టిగా. హల్లెలూయా. ప్రభువు దృష్టికి, నీ దృష్టికి కాదు, నీ దృష్టికి అయితే చాలా ఆలోచనలు ఉన్నాయి, నీ దృష్టికి చాలా ప్లాన్లు కూడా ఉన్నాయి. కాదు కాదు, ప్రభువు దృష్టికి మనల్ని మనమే, నన్ను నేనే, నిన్ను నీవే. చెప్పుకోండి, నన్ను నేను తగ్గించుకుంటాను. చెప్పుకోండి. మీ పక్కళ్ళని చూసి అనడం కాదు, అది నీ హృదయంలో పుట్టాలి, నీ మనస్సులో పుట్టాలి. ఎవ్వరి ముందు నువ్వేమీ నిలదీయవలసింది, నిలబెట్టవలసింది ఏమీ లేదు. నిన్ను నీవే ఎప్పుడైతే తగ్గించుకుంటావో భక్తుడైన యోహాను అనుభవములోనికి నువ్వు వచ్చేస్తావు. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనములో ఉంటుంది, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడను అయితిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. ఈ మాటలు ఎవరికి దొరికాయి? భక్తుడైన యోహానుకి పద్మాసు ద్వీపములో ఆయన్ని పెట్టేశారు. చుట్టూ నీరు, మధ్యలో చిన్న భూమి. శిక్ష ఏంటో చెప్పమంటారా? జైలు అయిపోయింది. ఈ మరుగుతున్న నూనె పెనంలో వేసేసారు, తారు అంటించేశారు, రంపాలతో కోసేస్తున్నారు, శిష్యులందరినీ హతమార్చారు, హతసాక్షులైపోయారు. ఆ తరువాత జరిగింది, ఈ భక్తుడికి వేసిన శిక్ష ఏంటంటే చుట్టూ నీరు, మధ్యలో భూమి. ద్వీపవాసులు అంటారు వారిని. అయితే అక్కడ పెట్టారు, ఏ మనిషి వీళ్ళకి అందుబాటులో ఉండరు. అలాంటి సమయంలో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు భక్తుడైన యోహాను. ఏంటి మాటలో వినాలా? భక్తుడైన యోహాను దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నీ దివ్య దర్శనము నాకు అనుగ్రహించండి, నీ దర్శనముతో నన్ను నింపండి. మీరండి ఒక మెట్టు ఎక్కిన తర్వాత రెండో మెట్టు ఎక్కడానికి ఎదురు చూడాలి. మీ చెయ్యి, మీ కాలు, మీ మనస్సు ఎప్పుడైతే వాటి మీద ఉంచుతారో రెండో మెట్టు ఎక్కుతారు. ఒక మెట్టు, ఇల్లు అయినా మేడైనా, ఆత్మీయ అనుభవాలు కూడా అంతే. ఒకటి నేర్చుకున్నాక ఇది చాలు అని అనుకోకూడదు, మరొక మెట్టు ఎక్కాలి, మరొక మెట్టు ఎక్కాలి. ఆత్మీయ మెట్లు నువ్వు ఎక్కుతూ ఎక్కుతూ పరలోకానికి సమీపమైపోవాలి. భక్తుడైన యోహాను అదే పొందుకున్నాడు. హల్లెలూయా. ఆయన అంటాడు, ప్రభువు ఆయనకిచ్చిన దర్శనము, ఆయనకిచ్చిన స్వరము ఇంకా పైన చదవచ్చు, భయపడకు అనే మాటకు ముందుంది. ఏమని? నేను ఆయనను చూడగానే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దర్శనంలో చూశాడండి, ముఖాముఖిగా దేవుణ్ణి చూసిన వాడు కాదు, దర్శనం. భక్తుడైన యోహాను దర్శనం చూస్తున్నాడు. కొంతమందికి చలనం ఉండదు, ప్రార్థనకి రావడం, వస్తానులే, గుళ్ళోక చూద్దాంలే. మొన్న వెళ్ళాను, ఎవరో మొన్న వెళ్ళారట, ఈ వారం నిన్న తిన్నావు, పోయిన వారం తిన్నావు, మరి ఈ వారం తినవా? మరి భోజనం చేయవా? మీ పిల్లలకు పెట్టేసి మీరు పస్తుంటారా? ఆలోచన చేయండి. అనుదినము ప్రతిరోజు దేవుని మాట వినాలి, దేవుని సన్నిధికి కనబడాలి. మన దేవుని సన్నిధిలో మనం కనబడుతూ ఉండాలి. ఎవరికి? దేవునికి. హల్లెలూయా. నువ్వు దేవునికి కనబడుతున్నావా? నువ్వు దేవుని స్వరము వినడానికి ఇష్టపడుతున్నావా? దేవుని స్వరము ఎవరు వింటారండి? ఎవరు వినగలరంటే సిద్ధపాటు గలవారు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వాక్యం ఏమని ఉందంటే, నేను ఆయనను చూడగానే. ఇదండి అనుభవం. దేవుని వాక్యం విన్నప్పుడు మనలో మిడుసుబాటు ఉండకూడదు. కనబడుతున్నానండి? మిడుసుబాటు ఉండకూడదు. మిడుసుబాటు అంటే తెలుసా మీకు? మిడుసుబాటు అంటే తెలుసా అండి? చెప్పండి, అంటే ఏంటి? కొంతమంది తెలియదట. అంటే ఏంటి? అంతా నా ఇష్టం, నాకెవరు చెప్పనక్కర్లేదు. ఇదేంటంటే మిడుసుబాటు, మూఢత్వం, మూర్ఖత్వం. ఇది మనలో ఉండకూడదు. ఉంటే మనమే సఫర్ అవుతాం, మనమే సమస్యల్లోకి వెళ్ళిపోతాం,
మనమే ఇబ్బందులు పాలైపోతాం. అందుకని ఆ అనుభవములోకి మనము రాకూడదు. హల్లెలూయా. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, చూడండి. పాదాలు మీద పడతానంటున్నాడు మనిషి. ఏమన్నా దేవుడు అక్కడ ఉన్నాడా? చెప్పండి. నీవు దేవుని ఎక్కడ ఆరాధన చేస్తున్నావు, ఆ స్థలంలో దేవుడు ఉన్నాడు అని, నేను ప్రార్థన చేస్తే నాకు ప్రతిఫలము ఇస్తాడని నమ్మాలి. అంతే. తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా అంటున్నాడు. కనుక మనం ఏం చేయాలంటే, నీవు ప్రార్థించిన ఆ దేవుని దివ్య పాద సన్నిధి, ఆయన పాదాలు ఉన్న చోటు, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. ఆయన పాదములు ఎక్కడున్నాయి ఇప్పుడు చెప్పండి? యోహాను ప్రార్థన చేసే స్థలములో దేవుని పాదాలు చూస్తున్నాడు. ఆ పాదాల ముందు, ఆ పాదముల యొద్ద పడినప్పుడు ఆయనకు ఒక స్వరము వినబడుతుంది. నువ్వు ఏది ఆశపడతావో అది నీకు కలుగుతుంది. ఒక మాట మీకు చెప్తాను, వినండి జాగ్రత్తగా. సాయంకాలమో ఈ మధ్యాహ్నమో మీరు ఏదో వంట చేసుకోవాలనుకుంటారు. ముందు మీ మనసుకు వచ్చిందా లేదా? మీ మనసుకి వచ్చిందా లేదా ఆలోచన? మీరు ఏదో తినాలనుకుంటారు, ఎక్కడికో వెళ్ళాలనుకుంటారు, ఎవరినో కలవాలనుకుంటారు. మీ మనసుకు వచ్చిందా లేదా? వచ్చిన దాన్ని బట్టే మనం ఏం చేస్తాం. ఇక్కడ యోహాను కూడా దేవుని స్వరము వినాలి, దేవుని మాట వినాలి, ప్రభువును చూడాలి అనే దృక్పథముతో అందరూ విడిచిపెట్టి శిక్షించి ఆ పద్మాసు ద్వీపములో, అండమాను దీవుల్లో ఆయన్ని పెట్టేస్తే అక్కడ ఒంటరిగా ఉండి దేవునికి మొర్ర పెడుతున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎలాంటి ప్రార్థన? దేవుని స్వరము వినాలని, దేవుని దర్శనము చూడాలి అని. నువ్వేం చూస్తావు అనుకుంటున్నావు? నువ్వు ఏం వినాలనుకుని వచ్చావు? కబుర్లు చెప్పుకొని కాసేపు నవ్వుకుని వెళ్ళిపోదామని వచ్చావా? మీ పిల్లలు తీసుకొచ్చారు, వాళ్ళతో ఆడుకుని వెళ్ళిపోదామని వచ్చారా? వాళ్ళని వచ్చిన వాళ్ళని చూసుకుని వెళ్ళిపోవాలని వచ్చారా? మీ హృదయంలో దేవుని వాక్యం నింపుకోవాలని వచ్చారా? ఏమని మనసుతో వచ్చారు? ఏ తలంపుతో వచ్చారు? భక్తుడైన యోహానికి అక్కడ ఎవరూ లేరు, తోడు నీడ లేదు, ఎవరు, ఏ స్నేహితుడు లేడు, ఏ వ్యక్తి లేడు, ఏ మనిషి లేడు, ఆ ఇంటి వారు లేరు, ఆ కన్నవారు లేరు, వారి నెలవరులు లేరు, ఎవ్వరూ లేరు. ఒంటరిగా ఉన్నాడు అండి. ఒక మాట, శ్రమల్లో చేసిన ప్రార్థన సుఖాల్లో రాదు. కష్టాల్లో మంచి ప్రార్థన చేస్తావు, కష్టాలు తీరిపోయి అనుకోండి దేవునికి దూరం అయిపోతుంటాం. ఎందుకు? యోహాను ప్రార్థన ద్వారా దేవుని దర్శనాన్ని చూడగలిగాడు. చూడండి, క్రింద మాట చదువుదాం. ఏంటట? ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇలాగు మాటలాడుచున్నాడు. హల్లెలూయా. వినండి, రెండు చేతులు చూశాడు గనకే కుడి చెయ్యి అని చెప్తున్నాడు. బాగా వినండి. ఎవరైనా ఎడం చేతితో డబ్బులు ఇస్తుంటే ఏమంటారు? ఆ చేత్తో ఇయ్యమ్మా, ఆ చేత్తో ఇయ్యమ్మా. ఏ చేత్తో? ఏమంటారు? కుడి చేయికున్న ప్రాధాన్యత ఎడమ చేతికి లేదు. కానీ ఎడమ చేయి కూడా లేకపోతే మన పనులన్నీ పూర్తవు. ఒక చేయికి ఒక చేయి తోడిచ్చాడు దేవుడు. అయితే ఈ కుడి చేయికున్న ప్రాముఖ్యత ఏంటి అంటే అది మనకు తెలుసు. దానికి చెప్పాలంటే ఆహారం తినేది కూడా ఆ కుడి చెయ్యే. శాంతి ఎస్తేరు బాగాలేదు, నాకు మిమ్మల్నే చూస్తున్నాను. వినండి, చూడండి. కుడి చేతికి ఉన్న ప్రాముఖ్యత చాలా విలువైంది. ప్రభువు కుడి చేతిని భక్తుడైన యోహాను దర్శనములో చూస్తున్నాడండి. ఎలా చూస్తున్నాడంటే, తన కుడి చేతిని ఎక్కడుంచాడట? నా మీద ఉంచి నాతో ఇలా చెప్తున్నాడు. ఏమనో తెలుసా మీకు అని ప్రకటన చేస్తున్నాడు. ఆ ప్రకటనే ఈ ప్రకటన గ్రంథము. పరిశుద్ధ గ్రంథములో 66 పుస్తకాలు. 66 పుస్తకాలలో 65 పుస్తకాలు నెరవేరిపోయాయి. 66వ పుస్తకమైన ఈ ప్రకటన గ్రంథం ఇంకా నెరవేరలేదు. అర్థమవుతుందా?
నెరవేర్చబడే సమయాలు దగ్గరికి సమీపముగా ఉన్నాయి. అవి ప్రభువు రాకడ సమయాలు. ప్రభువు రాకడ సమయాలు. 65 పుస్తకాలు నెరవేర్పులు జరిగాయి. మీ కుమారులు, మీ కుమార్తెలు దర్శనములు చూస్తారు. మీ యవనస్తులు కలలు కంటారు. మీ వృద్ధులు కలలు కంటారు. మీ యవనస్తులు ఏం చేస్తారట? ప్రవచనాలు ప్రవచనాలు ప్రవచనాలు. ఉందా? అలాంటి అనుభవం ఉందా? మీ పిల్లలు యవనస్తులై ఉన్నారా? లేక బాలురుగా ఉన్నారా? చంటి పిల్లలుగా ఉన్నారా? బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున ఏముందట? దేవుడు ఒక కొండను స్థాపించాడట. దుర్గము అంటే కొండ, పర్వతము దేవుడు స్థాపించుకుంటున్నాడు. మీ బిడ్డలకు ఏమి నేర్పాలి? స్తుతి వచనము, స్తోత్ర వచనం. మీ తాతను తిట్టు, మీ మామను తిట్టు అని చెప్పి నవ్వడం కాదు. అర్థమైందా? నవ్వుతుంటే పొంగిపోవడం కాదు, తన్నుతుంటే పొంగిపోవడం కాదు. బిడ్డలకు స్తోత్ర వచనము చెప్పాలి, స్తుతి వచనము చెప్పాలి. ఆ బిడ్డలు నోట వచించాలి. అప్పుడు నువ్వు ఆనందించు, పరమానందముతో నింపబడు. ఎంత సంతోషం అంటే పరలోకానందము అక్కడ నీ ఇంట్లో నిలుస్తుంది. పరలోక సంతోషము నీ ఇంట్లో నివాసం ఉంటుంది. అది కావాలి నీకు, నీ కుటుంబానికి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? నాతో ఇలాగంటున్నాడు. ఏమంటున్నాడు? తన కుడి చేతిని నా మీద ఉంచి, ఎవరికోగాది మాట, నాతో మాట్లాడాడు, నాతో చెప్తున్నాడు. అమ్మా వినండి, పర్సనల్గా నీతో నీ ప్రభు ఎప్పుడైనా మాట్లాడా? వ్యక్తిగతముగా నీతో ఆయన స్వరము నీకు వినిపించిందా? బాగా వినండి. దేవుని మాట, దేవుని స్వరము, ఆ చల్లని స్వరం, మెల్లని స్వరం నీవు వినగలిగావా? వింటే నీలో ఇక ఎన్నటికీ లోకానుసారమైన చూపులు ఉండవు, లోక మర్యాదలు ఉండవు, ఇహలోక సంబంధమైన దేవునికి అసహ్యమైన హేయ క్రియలు నీవు చెయ్యవు. ఒక తాటి మీద అడుగు పెట్టావా మళ్ళీ ఆ నిష్టలోకి వెళ్ళవు. చాలామంది ప్రార్థన చేసి స్తోత్రం 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 అంట. మంచిది కాదు. ఏటి మంచిది కాదు? ఏ రోజు మంచిది కాదు? మంచిది కాదు. మా పూటేటి, ఆ పూటేటి, ఈ పూటేటి. వీళ్ళే శాస్త్రులు, పరిచయులు, వీళ్ళే పెద్ద పండితులు, వీళ్ళే పూజారులు, వీళ్ళే చెప్పేస్తారు. ఎవరు? అర్చకులు. అవునా? నీ గురువు వద్దా? నీ పరమ గురువు ఎవరు? నీ పరిశుద్ధుడు ఎవరు? నీ తండ్రి ఎవరు? నీ ఆలోచనకర్త ఎవరు? ఎందుకు నీవు ఇలా విర్రవీగుతున్నావు? ఒక్కసారి ఆలోచన. చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడే అనుభవం ప్రతి విశ్వాసికి కావాలి. నీవంటూ ఏమి చెప్పకూడదు, ఏది మాట్లాడకూడదు. నీకు అధికారం లేదు. అలాంటి మాటలు నువ్వు చెప్పడానికి నీకు అర్హత లేదు. ఎందుకంటే వాటిలో నుంచి నిన్ను విడిపించాడు దేవుడు. వాటిలో నుంచి నిన్ను విడిపించాడు, నీకు విడుదల ఇచ్చాడు. విడుదల ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ బంధకంలోకి నువ్వు ఎందుకు వెళ్ళాలి? పాపపు బురద నుండి లేవనెత్తెను, జీవ మార్గమున నన్ను నిలువబెట్టెను. పాపపు బురద నుండి లేవనెత్తెను, జీవ మార్గమున నన్ను నిలువబెట్టెను. ఆనందించేదను, ఆయనన్నే పాడేదను జీవిత కాలమంతా. హల్లెలూయా. ఆనందించేదను, ఆయననే పాడేదను జీవిత కాలమంతా. నా జీవిత కాలమంతా. హల్లెలూయా. పాపమనే బురద నుండి దేవుని స్వరము విన్న తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన నీవు మళ్ళీ బురదలోకి వెళ్ళకూడదు. ఆ బురదలో నువ్వు ప్రవేశించకూడదు. ఆ పాపములోకి, ఆ చీకటిలోకి, ఆ శాపములోకి మళ్ళీ నీవు వెళ్ళకూడదు. వెళ్ళావు అంటే శాపము నిన్ను పట్టుకొని పీడిస్తుంది. ఒక పిశాచి వలె పీడిస్తుంది నిన్ను. ఒక పెద్ద పులి వలె, ఒక సింహం వలె చీల్చేస్తుంది. పాపము పరిపక్వమై ఏం చేస్తుందంట? మరణమును కంటది. మరణం. ఆ మరణం ఏంటో తెలుసా? నరకము. నీ సాక్ష్యం పడిపోద్ది. నీ సాక్ష్యానికి సరి అయిన దేవుని ఆ స్తుతి కానీ, ఆయన మహిమ కానీ కనబడదు. అప్పుడు నువ్వు పడిపోయినట్టే లెక్క. నువ్వు క్షీణించిపోతావు. నీ కుటుంబము ప్రభువులో ఆత్మీయంగా ఎదగదు. పేరుకైతే బ్రతుకుతాం,
పేరుకైతే జీవిస్తాం కానీ మనలో ఆత్మీయ జీవితం వర్ధిల్లడం ఉండదు, అభివృద్ధిలోకి రాదు. ఇక అంతే. ఎంతో చేయాలి ప్రార్థన అనుకుంటావు, ఎంతో దేవుళ్ళు ఎదగాలనుకుంటావు, అన్నీ కూడా సతికిలు పడిపోతాయి. ఎందులోనూ రాణించలేవు. ఏదో పాట పాడాలని అనుకుంటావు, పాడలేవు. వాక్యం చదవాలనుకుంటావు, చదవలేవు. ప్రభువుతో గడిపి ప్రార్థన చేయాలనుకుంటావు, చేయలేవు. ఏంటో తెలుసా? నిన్ను పడగొట్టేశాడు అపవాది. వాడి మాటలు విని పడిపోయావు నువ్వు. వాడి నీడలోకి వెళ్ళిపోయావు, వాడు అడుగు జాడల్లోకి వెళ్ళిపోయావు. నువ్వు నశించిపోతున్నావు. పేరుకి రక్షణే కానీ వాక్యం లేదు, దైవ సహవాసం లేదు, నశించిపోతున్నావు. భక్తిలో ఉండి ఆ తరువాత నువ్వు భక్తిహీనులు అయిపోయావు. ఈ విషయంలో నీకు దర్శనము దొరకట్లేదు. ఆయన స్వరము వినలేకపోతున్నావు, ఆ స్వరములో నీవు ఆనందించలేకపోతున్నావు. భక్తుడైన యోహానైతే అలా చేయలేదండి. ఆయన స్వరము విన్నాడు, ఆయన మాట విన్నాడు, ఆయన దర్శనము చూశాడు, ఆయన ప్రత్యక్షత చూశాడు, ఆయనతో మాట్లాడుకుంటున్నాడు, ఆయన చెప్పిన మాట వింటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నాతో ఎలాగూ మాట్లాడుతున్నాడు. ఏమని చెప్పండి? మొట్టమొదటి మాట, నీ కుటుంబ వ్యవస్థలో, నీ సంసార జీవితంలో, నీ కాపురములో దేవుడిచ్చిన మొట్టమొదటి మాట, భయపడకు. లోకానికి భయపడకు. ఒకవేళ భర్త నిన్ను వేధిస్తున్నాడా, దైవ సహవాసాన్ని నిన్ను దూరంగా పెడుతున్నాడా, భయపడకు. ఇహ లోకములో శోధనలు నువ్వు ఎదుర్కొంటున్నావా, అయినా భయపడకు. దేవుని యొద్దకు రాకుండా అపవాది నిన్ను వేధిస్తున్నాడా, భయపడకు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో 366 సార్లు భయపడకు అనే మాట వ్రాయబడి ఉంది. ఆది కాండం నుండి మొదలుపెట్టి చదవండి, రాసుకోండి. 1, 2, 3, 4 అని లెక్కెట్టుకోండి. నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే, వాక్యం చదవాలని ధ్యాస ఉంటే 366 సార్లు. అంటే లీఫ్ సంవత్సరం వస్తుంది 4 సంవత్సరాలకి ఒకసారి. ఆ సంవత్సరంలో కూడా ఎగస్ట్రా వచ్చిన ఒక రోజు ఉంటుంది. ఆ రోజు కొరకు కూడా దేవుడు సిద్ధపరిచింది ఏంటి అంటే భయపడకు. హల్లెలూయా. ఇక ఈ విషయంలో భయపడకన్నాడని దేవుడికి భయపడొద్దనా? చెప్పండి. దేవుడికి భయపడొద్దనా? దేవునికి భయపడాలి. ఈ లోకంలో ఉన్న అలజడలకి భయపడకు, ఈ లోకంలో ఉన్న శోధనలకు భయపడకు, ఈ లోకంలో జరిగే ప్రతి వేదన కార్యములను చూసి భయపడకు. నువ్వు భయపడ్డావా, అవి నీ మీదకి వస్తాయి. వాక్యం ఉంది, నేను దేని కొరకు భయపడ్డానో అదే నా మీదకి ఉరివలే వచ్చాను అంటాడు. నువ్వు దేనికి భయపడకూడదు. దేనికి భయపడాలంటే దేవునికి మాత్రమే భయపడాలి. ఎవరికి భయపడాలండి? ఎందుకు భయపడాలి దేవునికి? ఆయన మనల్ని పుట్టించాడు, ఆయన మనల్ని పోషిస్తున్నాడు, మనకు ఆయుష్కాలం పొడిగిస్తున్నాడు. అందుకని ఆయనకే గౌరవంతో భయపడాలి. అంతేగాని భూతమైనో దెయ్యమైనో భయపడడం కాదు. అర్థమవుతుందా? బాగా వినండి. భయపడకుము, నేను మొదటి వాడను, కడపటి వాడను, ఇదిగో ఇప్పుడు జీవిస్తున్న వాడను కూడా నేనే. మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి. అందుకని మనం కూడా ఏం చేయాలి? సజీవుడనై ఆరాధించేద నిన్నే. అబ్బా, అలాగ మనం కూడా సజీవులుగా ఉండి దేవుణ్ణి ఆరాధన చేయాలి. బ్రతికి ఉండి చచ్చిపోయిన వాళ్ళు పాట పాడతారండి? చెప్పండి అమ్మా. చచ్చిపోయిన వాళ్ళు పాట పాడతారా? పాటలు వస్తాయి వాళ్ళకి? అసలు ఉందేంటి? నోరుందా, స్వరం ఉందా, మనిషి ఉన్నారా? బ్రతికి ఉన్న మనమే పాట పాడాలి, బ్రతికి ఉన్న మనమే వాక్యం చదవాలి, బ్రతికి ఉన్న మనమే సాక్ష్యం చెప్పాలి, బ్రతికి ఉన్న మనమే హృదయముతో గ్రహించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఆయన చెప్తున్నాడు, నేను మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడిగా ఉన్నాను. ఆయన చెప్తున్న దేవుని మాట నువ్వు బలముగా తీసుకో. దేవా, నీ దర్శనము నాకు కావాలి, నీ స్వరము నాకు కావాలి, నీ ప్రత్యక్షత నాకు కావాలని దేవుని దగ్గర రేపటి దినాన నువ్వు చేసే ప్రార్థనలో అడుగు. ప్రభువుని బ్రతిమలాడుకో, ప్రభువునికి ఇస్తాడు. పొందుకుంటావా? చెప్పండి. కావాలా? అట్టి అనుభవంలోకి నువ్వు వస్తావా? లేకపోతే అంతంత మాత్రానే ఉండిపోయి భక్తిలో అంటనట్టు దేవుని సన్నిధికి సమీపముగా లేకుండా అప్పుడప్పుడు వచ్చే క్రైస్తవ విశ్వాసులుగా ఉంటావా? కాదు, అలా ఉండకూడదు. దేవునికి మరింత సమీపముగా ఉండు. నీవు ప్రార్థన చేస్తే సమీపముగా ఉండి నీ మొర్ర ఆలకించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆ గొప్ప దేవునికి నీ హృదయ ఆవేదనను నీవు ఆయనకి ఇచ్చేయి. ఆయనకి ఒక ఆర్త ధ్వని వలె ఆయనకు ఇంపైన సువాసనగా ఆగ్రాణిస్తాడు.
నీకు కలిగిన ప్రతి కష్టము నుండి నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాడు. ఆయన నామము హెచ్చిస్తావు, ఆయనను ఘనపరుస్తావు, ఎప్పటికీ ఓడిపోవు, జయము పొందుకుంటావు. అట్టి కృప ప్రభు మనకందరికీ దయచేయును గాక. దేవుడి వర్తమానము దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం, లేచి నిలవబడదాం. మహోన్నతుడా, నీ సన్నిధానంలో మీరు మాకు నేర్పించిన దైవ వర్తమానం మాకెంతో ఆశీర్వాదకరమైనది. ఎందుకంటే ఒక